ఇప్పుడు మొన్నటి వరకు మాకు స్థలం లేదండి ఐకేపీ సెంటర్. ఇప్పుడు అంతకుముందు ఐకేపీ ఉండే, ఇప్పుడు మెక్మా మున్సిపల్ నుండి మెక్మా సెంటర్ మేము మాకు స్థలం లేక బైపాస్ రోడ్ లో మేము ఆరబోసుకునేది. గతంలో 2-3 రైతుల మీద కేసు అయింది, యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పోయడం. కాకపోతే అక్కడ వేరే వాళ్ళు వచ్చి రావడం, వాళ్ళకు తెలియకుండా రావడం, కుప్పల దగ్గర పడిపోవడం, రైతుల మీద కేసు కావడం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము గత కలెక్టర్ గారికి కావచ్చు, ఉన్న ప్రజాప్రతినిధుల మీదకి ఒత్తిడి తీసుకొస్తే మాకు ఇక్కడ స్థలం కేటాయించారండి. మేము సంజయ్ అన్న దృష్టి కూడా తీసుకోకపోతే సంజయ్ అన్న కూడా కలెక్టర్ గారికి మాట్లాడాడు. మాట్లాడితే మాకు ఒక 10 ఎకరాల స్థలం ఇక్కడ ప్యాకేజ్ 9 లో తీసుకున్నారు. అది ముంపు గురైన స్థలం, అది మాకు మహిళా సంఘానికి ఇచ్చారు. దాన్ని కొంచెం కొంతవరకు ఒక 5 ఎకరాల వరకు మేము డెవలప్ చేసుకోగలిగినాం. ఇంకొక 5 ఎకరాలు డెవలప్ అది పెండింగ్ ఉంది, అది డెవలప్ చేయాలి. ఈ రైతులందరూ ఎక్కడైతే రోడ్లు అవుతున్నాయో ఆ రోడ్లన్నీ ఆ ఐకేపీ సెంటర్ కు అనుసంధానం చేయడం ముఖ్య ధ్యేయం. అదేంటంటే అక్కడికి రైతులు డెవలప్ అయ్యారు అనుకో, రోడ్లు డెవలప్ అయితే ప్రతి ఒక్క రైతు యొక్క ల్యాండ్ వాల్యూ పెరుగుతుందండి, ఆర్థికంగా పుంజుకుంటారు.